అందరికీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 2 విషప పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు ఏంటి అనేది ఈరోజు చూస్తే, ఆ వార్తలు చూస్తేనే ఈ 11 నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ఏ విధంగా వేధిస్తూ ఉన్నారు, ఏ విధంగా తప్పుడు కేసులు పెడుతున్నారు అనేది క్లియర్గా చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యేటటువంటి విషయం. మొట్టమొదటి ఈనాడుకు సంబంధించి చూస్తే అన్నీ ఒకటే రోజు వచ్చిన వార్తలు, ఈరోజు వార్తలే. మళ్ళీ అన్నీ ఎప్పుడూ అనుకునేరు. మద్యం ముడుపులు జగన్కే, అంతిమ లబ్ధిదారు ఆయనే. మద్యం కుంభకోణంలో రాజకేశ్వరరెడ్డి ప్రతినిధి చాణక్యను అరెస్ట్ చేసి విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచి తీసుకెళ్తున్న పోలీసులు. పివి సునీల్ కుమార్పై 6 అభియోగాలు నమోదు. జగన్ హయాంలో అనుమతి లేకుండా విదేశీ పర్యటనలు. నా కుమారుడి రిమాండ్ ఉత్తర్వులు రద్దు చేయండి, హైకోర్టులో మద్యం కుంభకోణం కేసు నిందితుడు కేసిరెడ్డి తండ్రి పిటిషన్. మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి అరెస్టు. కిరణ్పై ఫిర్యాదు చేసేందుకు ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు గోరంట్ల మాధవ్. విడుదల రజనీ మరిది గోపి అరెస్టు. బదిలీలు, భూ వివాదాలు, సెటిల్మెంట్లు, చిలకలూరుపేట షాడో ఎమ్మెల్యేగా గోపి. వైకాపా నేత వంశీకి మళ్ళీ ఎదురు దెబ్బ. ఇది రోతనాడు పత్రిక. ఈ బూత్ జ్యోతిలో కమిషన్ల కిక్కు జగన్ జేబులోకే, సొంత లాభం కోసమే మద్యం పాలసీ, వసూల్లో చాణక్యదే కీలక పాత్ర. తర్వాత నాడు డాక్టర్ నేడు యాక్టర్, పిఎస్ఆర్ను వెంటాడుతున్న శ్రీగండం. మాజీ మంత్రి రజనీ మరిది గోపి అరెస్టు. పెద్దిరెడ్డి ముఖ్య అంచుడు మాధవరెడ్డి అరెస్టు. తిరుపతి సిఐడి ఆఫీసు తరలింపు. త్వరలో పెద్ద తలకాయ వంతు. ఇది చూస్తే ఇక్కడ అర్థమవుతుంది కదా. ఈ వార్తలన్నీ చూస్తే ఎంత కక్షపూర్తంగా వెళ్తా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో అన్ని సమస్యల్ని పక్కదోవ పట్టించేసి ఇస్తానన్నటువంటి సూపర్ 6తో పాటు 143 హామీలు ఏదైతే ఉన్నాయో దాని మీద ఎక్కడా వార్తలు ఉండవు, దాని మీద ఎక్కడా కూడా దానికి సంబంధించిన డిస్కషన్ జరగనీయకుండా మొత్తం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం చర్చ ఏం జరగాలంటే వాళ్ళందరూ ఏదో చేశారు, అరెస్టులు చేశారు అనేటటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేయాలి అనేటటువంటి తప్పుడు కేసులు పెట్టి పివి సునీల్ కుమార్ గారి మీద కావచ్చు, మీరు అన్నట్టుగా ఏదైతే పిఎస్ఆర్ ఆంజనేయులు గారి మీద కావచ్చు, ఇప్పుడు మద్యానికి సంబంధించి స్కామ్ జరగకపోతే మద్యం స్కామ్ జరిగిందని చెప్పి మీరే ఒకటి చిత్రీకరణ చేసి ఓ బేతాల కథల్ని, కట్టు కథల్ని మీరే అల్లేసి జగన్మోహన్ రెడ్డి గారు జేబులోకి వెళ్ళి అంట, కమిషన్లు అంట, కిక్ అంట. ఈ ఎన్నాళ్ళు ఇంకా ప్రజలను మీరు మభ్య పెడతారు? సో మీరు చేస్తున్నటువంటి తప్పుడు పనులు, మీ పత్రికలే తప్పుడు పత్రికలు, మీ బతికే తప్పుడు బతికలు అందరికీ తెలుసు కదా. ఇప్పుడు జరుగుతున్నటువంటి మద్యం కుంభకోణాన్ని 2014 నుంచి 19 దాకా జరిగినటువంటి మద్యం కుంభకోణాన్ని డైవర్ట్ చేయడానికి ఆల్రెడీ సిఐడి కేసు నమోదు చేసింది. చంద్రబాబు నాయుడు గారు A3గా ఉన్నారు మద్యానికి సంబంధించినటువంటి స్కామ్లో, 2014-19 మధ్య జరిగినటువంటి స్కామ్కు సంబంధించి. సో మద్యం స్కామ్లో A3గా చంద్రబాబు నాయుడు గారు ఉంటే మరి దాని మీద కదా విచారణ చేయాలి. ఇప్పుడు కదా మద్యానికి సంబంధించి మార్జిన్ని 14% పెంచడం వల్ల సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలు ఆదాయం అనేది ఏదైతే ప్రభుత్వానికి రాకుండా పోతుందని చెప్పి సాక్షాత్తు ఎక్సైజ్ శాఖ చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా ట్రాన్స్పరెంట్గా మద్యాన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే అమ్మితే ప్రైవేటు వాళ్ళకి చేతుల్లో లేకపోతే కుంభకోణం జరిగిందంట. మీ అంతరకు మీరే రాసేసుకుంటారు, మీ అంతరకు మీరే ఇష్టం వచ్చినట్టు పేర్లు రాసేసుకుంటారు, ఇష్టం వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తారు. ఇంకా మిగిలిన విడుదల రజనీ గారి మరిది గోపి అరెస్టు, ఈ మిగిలిన అరెస్టులు, కేసులకు సంబంధించినటువంటి బెయిల్, ఇవే వార్తలు. ఆంధ్రప్రదేశ్ ఈ పరిస్థితి ఎంత దిగజారుత ఈ పత్రికలు తీసుకొని వచ్చినాయి ఈ 10 నెలల కాలంలో ఉండడానికి ఈ వార్తలు చూస్తే వాళ్ళు అర్థమైపోతాం. ఇంకో వార్త చూస్తే ఉపాధి కూలీలను ఇక శ్రామికులుగా పిలుద్దాం. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలను ఇక శ్రామికులుగా పిలుద్దామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. కూలీ అంటే చాకరీ చేసేవాళ్ళు అన్నట్టుగా ఉందని అభిప్రాయపడ్డారు. గత వైకాపా ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది, ఇంకన్నీ లేనివన్నీ ఉన్నట్టుగా ఈయన వచ్చినాక అసలు అభివృద్ధి దూసుకుపోతుంది, అసలు అన్ని మేర ఆర్థిక సంఘం నిధులు తెచ్చాయంట, ఇన్ని మేర తెచ్చాయంట, గత ప్రభుత్వం అసలు ఈ దినోత్సవాన్ని చేసుకోలేదంట. మళ్ళీ సేమ్ చంద్రబాబు నాయుడు లాగా ఈయన కూడా అబద్ధాలు. కాదు పవన్ కళ్యాణ్ గారు, నేను ఒకటి అడుగుతా, ఉపాధి హామీ కూలీలని శ్రామికులుగా పిలుద్దామన్నారు. మరి ఆ ఉపాధి శ్రామికులకి పని దినాలు కల్పించకుండా, ఇవ్వాల్సినటువంటి డబ్బుల్ని సకాలంలో చెల్లించకుండా తీవ్రంగా నెలలు ఇబ్బంది పడుతుంటే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఏ గుడ్డిగాడికి పళ్ళు తోగుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఉపాధి హామీ బకాయిలు చెల్లించాలి, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్. సాక్షాత్తు మీ పిఠాపురం జిల్లా ఉపాధి హామీ పనులు చేసిన కార్మికుల ఉపాధి బకాయిలు వెంటనే చెల్లించాలని, ఏప్రిల్ నెలలో కూలీలు అందరికీ పనులు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి డిమాండ్ చేశారు. ఏది 11 వారాలుగా ఉపాధి కార్మికుల వేతనాలు చెల్లించట్లేదంట. ఎంత దారుణం చూడండి. 11 వారాలుగా
అంటే దాదాపుగా చూస్తే 4 నెలలుగా జనవరిలో ఎప్పుడో చెల్లించారు, ఇప్పటి వరకు లేవు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి కార్మికులకు కూలీ మాత్రం 7 రూపాయలు పెంచి గ్యాస్ సిలిండర్పై 50 రూపాయలు పెంచడం అన్యాయం అని చెప్పి ఏదైతే వ్యవసాయ కార్మిక సంఘం ఏదైతే ఉన్నటువంటి వాస్తవాలను చెప్తూ మీ గురించే రాశారు. 4-5 రోజుల క్రితం పేపర్లో వచ్చింది. మనం వీటి మీద ఎక్కడ మాట్లాడాం. కూలీలను శ్రామికులని పిలుద్దాము, ఇక అంతే. ఏది పబ్లిసిటీ స్టంట్ కార్యక్రమాలు ఏదో ఒకటి ఉండాలి, అంతే తప్ప వాళ్ళకి నిజంగా అన్యాయం జరుగుతుంది. వాళ్ళ కూలీ అంటే వాళ్ళేం బాధపట్ల, కానీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కూలీ డబ్బులు ఇవ్వకపోతే కదా బాధపడేది. సరే, శ్రామికులకి వాళ్ళు చేసినటువంటి శ్రమకు డబ్బులు ఇవ్వాలి కదా, అది రాయరు. అట్లానే ఇప్పుడు మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉపాధిలో భారీగా కోత జరిగింది. మోడీ సర్కారు బాటలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా నడుస్తుంది. 2.54 లక్షలు తగ్గిన 100 రోజులు పనిచేసే కుటుంబాల సంఖ్య ఇక్కడ చూస్తే ఏదైతే గడిచిన ఏడాది 100 రోజులు పనులు చేసినటువంటి వారి సంఖ్య 6,87,396 కుటుంబాలు ఉంటే ఈ సంవత్సరం అది భారీగా తగ్గింది. 2,54,000 కుటుంబాలు తగ్గిపోయి కేవలం 4,32,834 కుటుంబాలకు మాత్రమే ఈ ఆర్థిక సంవత్సరంలో 100 రోజుల పని దొరికినటువంటిది. దీంట్లో దళితుల్లో 41% తగ్గింది, ఓవరాల్గా 38% తగ్గింది. దళితులకు బాగా దీంట్లో తీవ్రంగా అన్యాయం జరుగుతుందని చెప్పి ప్రజాశక్తిలో వచ్చినటువంటి కథనం చూడండి. ఫిర్యాదులు ఎక్కువే. రాష్ట్రంలో ఉపాధి హామీ చట్టం అమలుపై ఫిర్యాదులు కూడా అనేకంగా ఉన్నాయి. అనేక చోట్ల యంత్రాల వినియోగం జరుగుతుంది. నకిలీ మనుషులతో పనులు చేస్తున్నట్టు ఫిర్యాదులు అందుతున్నాయి. వీటంతగా అనేక చోట్ల ఆందోళన కూడా జరుగుతున్నా కనీసం ప్రభుత్వంలో స్పందన కనిపించట్లేదు. ఎందుకు స్పందన కనిపించింది? ఈయన ఎప్పుడు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసి హైదరాబాద్లో, లంచ్ ఏమో అమరావతిలో చేసి మళ్ళీ నైట్ డిన్నర్ హైదరాబాద్లో చేస్తాడు. ఇంక ప్రభుత్వం పట్టించుకునేది ఏముంటుంది? కానీ సొల్లు చెప్పమంటే చంద్రబాబుని మించిన సొల్లు చెప్పడంలో పవన్ కళ్యాణ్ ఎన్నో మించిపోతాడు. ముందు ఉపాధి హామీ కూలీలకి డబ్బులు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయండి. 4 నెలలుగా వాళ్ళకి డబ్బులు రాలే, కొన్ని 100 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ముందు వాటిని తీర్చి తర్వాత సొల్లు కబుర్లు చెప్పండి. వీళ్ళ వార్తలు ఎలా ఉంటాయంటే జనాలకు అసలు అర్థం కాకుండా, జనాలు చూస్తే నిజంగా ఇదేదో రాష్ట్రానికి బాగా బెనిఫిట్ అయ్యేటటువంటి వార్త ఏమో అన్నట్టుగా హెడ్డింగ్లు పెడతారు. అసలు వార్త చూడండి. 436 ఖనిజ లీజులు ఏపీఎండీసీకే, మైనింగ్ హక్కులు కూడా అప్పగింత. ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా తీసుకునే అప్పుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇది లోపల మ్యాటర్. పైన హెడ్డింగ్ చూడండి. 436 ఖనిజ లీజులు ఏపీఎండీసీకే. చూస్తే ఏమనుకుంటారు అందరూ? అమ్మో, ఈ ఖనిజాలన్నింటినీ ఇప్పుడు దాకా ఎవరైనా బయట ప్రైవేట్ వాళ్ళందరూ వ్యక్తుల చేతుల్లో ఉన్నాయి కావాలి, ఈ ఖనిజ లీజులన్నీ ఇప్పుడు ఏపీఎండీసీకి వచ్చేసి ఏమైనా ఈ ఖనిజాలన్నీ ఎవరన్నా దోచేసుకుంటున్నారో అని అనుకుంటారు చూసేవాళ్ళు. కానీ ఇక్కడ రాష్ట్రంలో 436 మైనర్ మినరల్ క్వారీల లీజుల్ని, ఖనిజాలను పూర్తిగా ఏపీఎండీసీకి నామినేషన్ ప్రాతిపదికన అప్పగిస్తూ గనుల శాఖ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎందుకు? ఈ హక్కుల్ని గ్యారంటీగా చూపించి ఏపీఎండీసీ ద్వారా 9,000 కోట్ల రూపాయల అప్పుని బాండ్ల రూపంలో సేకరించేందుకు వెసులుబాటు కోసం. ఇది అసలు మ్యాటర్. అసలు వార్త ఏంది? వీళ్ళు పెట్టిన హెడ్డింగ్ ఏంది? 9,000 కోట్ల రూపాయలు అప్పులు తెస్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడు 1,55,000 కోట్ల అప్పులు చేశారు. మళ్ళీ ఇంకా 9,000 కోట్ల అప్పు అంట. మనుషుల్లో కూడా తాకట్టు పెట్టి రేపొద్దున అప్పులు తెస్తారు మీరు. మనుషులు, వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డులు, డీటెయిల్స్. ఎందుకంటే మీరు ఇంకా దొరకవు మీకు. ఇప్పుడు ఆల్రెడీ మా కార్పొరేషన్ ద్వారా విచ్చలవిడిగా ఇప్పటికి అప్పులు చేశారు. 16,000 కోట్లు ఎంతో కార్పొరేషన్ ద్వారా. మీరు వచ్చి 10 నెలల్లో నార్మల్గా 1,00,000 కోట్లు దీని ద్వారా చేశారు. అమరావతి పేరుతో 31,000 కోట్లు ఆల్రెడీ చేస్తున్నారు. 1,55,000 కోట్లు ఆల్రెడీ అప్పులు అయ్యి ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఇంకో 9,000 కోట్ల అప్పుకి. అసలు వార్త చూసేవాడు ఏమనుకుంటాడు? 436 ఖనిజ లీజులు ఏపీఎండీసీ కంటే అదేందో అనుకుంటారు, ఎవరు పట్టించుకోరు కదా. లోపలికి వెళ్ళి చూస్తే 9,000 కోట్లు ఏదైతే ఏపీఎండీసీ పేరుతో బాండ్లు పేరుతో అప్పులు తీసుకొని వచ్చేటటువంటి కార్యక్రమానికి సంబంధించి ఎన్ని అప్పులు. అసలు నెలకి 15,500 కోట్లు ఇప్పటికే అప్పు చేశారు. నెలకు 15,500 కోట్లు అంటే దాదాపుగా రోజుకి 516 కోట్ల అప్పులు ఆల్రెడీ చేస్తున్నారు. ఇంకా చేస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? ఈ డబ్బులన్నీ ఎక్కడ దోచిపెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు? ఒక్క పథకం అంటే ఒక్క పథకం లేదు. దారుణమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయంటానికి ఇదో నిదర్శనం. ఇంకో పెద్ద వార్త. సెకీతో సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేయాలి. అన్ని పీపీఏలు, పిఎస్సీలపై దర్యాప్తు జరపాలి. జగన్కు 1,750 కోట్ల లంచం ఇచ్చిన అదాని అఖిలపక్ష సమావేశంలో నేతలు ధ్వజం. అమ్మో, అఖిలపక్ష సమావేశమే. అమ్మో, ఎన్ని రాజకీయ పార్టీలు, ఎవరెవరు, అసలు ఏందో ఇది అఖిలపక్ష సమావేశం. సెకీ అదాని ఒప్పందంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏవి వెంకటేశ్వర్లా, ఓకే. విశ్రాంత ఐఏఎస్ అధికారి పివి రమేష్, ఓకే. సెంట్రల్ ఫర్ లిబర్టీ వ్యవస్థాపకుడు నల్లమోతు చక్రవర్తి, మొత్తం సేమ్ బ్యాచే కదా. 2024 సార్వత్రిక ఎన్నికల ముందు 175 నియోజకవర్గాలకు గాను
1750 కోట్లు జగన్కి అదాని లంచం ఇచ్చినట్టు స్పష్టమవుతుందని చెప్పి మండిపడ్డారంట. వీళ్ళు ఈ పెద్దలో మండిపడ్డారంట. ప్రూవ్ చేయండి ఏమైనా ఉంటే. లేనిపోని పిచ్చి ఆరోపణలు. మీరెట్టా ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యారో మళ్ళీ దీనికి రౌండ్ టేబుల్ సమావేశము తెలుగుదేశం ఆఫీస్లో పెట్టేయచ్చు కదా, మళ్ళీ ఎందుకు బయట హోటల్ ఇటు డబ్బులు ఇస్తారు కదా వాళ్ళు ఎక్కడ పెట్టినా. సో బయట పెట్టి సమావేశాలు పెట్టించి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లేటటువంటి కార్యక్రమం. దమ్ముంటే సెక్కీతో ఒప్పందాన్ని రద్దు చేయించగలరా? మీలో ఎవడన్నా దమ్మున్నాడు ఉంటే సెక్కీతో ఒప్పందాన్ని రద్దు చేసి అదాని మీద కేసు పెట్టే దమ్ముందా? చేతగాని మాటలు ఎందుకు మాట్లాడతారు? చేతగాని మాటలు, టైం వేస్ట్ మాటలు ఎందుకు మాట్లాడతారు? జగన్కి లంచం ఇచ్చారా? కనీసం మాట్లాడటానికి మనం సిగ్గు శరవన్న ఉండి మాట్లాడాలి మాట్లాడేటప్పుడు. దీనికోసం ఎందుకు మళ్ళీ వేరు వేరు పేర్లతో శుభ్రంగా తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని అక్కడే కూర్చొని పిచ్చివాగుడు వాగొచ్చు కదా. మళ్ళీ దీనికోసం విశ్రాంత ఐఏఎస్ అధికారి, విశ్రాంత ఐపీఎస్ అధికారి, ఇంకేదో సెంటర్ ఫర్ బెటర్ సొసైటీయో పిచ్ సొసైటీ ఏదో రాశారు కదా. ఆయన అంట ఇట్లాంటి వాళ్ళందరూ మేధావులు బయలుదేరిపోయి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లారు. చంద్రబాబు నాయుడు గారు భలే ఆర్గనైజ్ చేస్తారు ఇట్లాంటివన్నీ. అన్ని వ్యవస్థలో తన మనుషులు అలా పెట్టుకొని అందరి చేత టార్గెట్ చేయించి, ఎందుకంటే ఆయన ఒక్కడి వల్ల చేత కాదు కదా, చేతగాని వ్యక్తి కదా ఆయన. సో ఇలానే చేస్తాడు. ఇంకా మన అమరావతి గురించి వార్తలు ఇది రోజు ఉంటాయి కదా కామన్, కానీ తెలియదే ఉంది. ఆ వందాల కోసం అమరావతికి ప్లానింగ్. 58 రోజుల్లోనే 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులు. 2వ ప్రధాన సభలో రైతులకు గౌరవ మంత్రి నారాయణ వెల్లడి. ప్రధాని సభ ఏర్పాట్ల పరిశీలన. మన ఇంకోటి ఈనాడులో భవిష్యత్ దృష్ట్యా అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వార్త. నారాయణ గారు పరిశ్రమలు వస్తేనే ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటాయి, అప్పుడే భూముల విలువ మరింత పెరుగుతుంది. సో అమరావతి తొలి దశ పూర్తి కాకుండానే మరిన్ని భూములు తీసుకుంటామన్న దానిపై రైతుల్లో ఆందోళన అవసరం లేదు, ఖచ్చితంగా తీసుకుంటాం. రాజధాని వల్ల ఇక్కడ భూముల విలువ పెరిగింది. ఈ విలువ నిలవాలన్నా ఇంకా పెరగాలన్నా ఇక్కడ ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవాలి. ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి నివాసం ఉండాలి. పరిశ్రమలు వస్తేనే ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయి, రావాలంటే భూములు కావాలి చెప్పాడు. ఇందాకే ఆందోళన చెల్లొద్దు అన్నాడు, ఇప్పుడేమో భూములు తీసుకుంటాం, భూములు కావాలని చెప్పి క్లియర్గా చెప్తున్నాడు. హైదరాబాద్ అప్పట్లో సీఎం చంద్రబాబు నాయుడు పెద్ద కంపెనీలు ఆహ్వానించి భూములు ఇస్తే అభివృద్ధి సాధ్యమైంది. అవునా నానా, నిజమా? అమరావతి కూడా అలానే అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు రావాలి. అంతర్జాతీయ విమానాశ్రయం ఉంటేనే పెట్టుబడిదారులు ఇక్కడికి వచ్చేందుకు ఆసక్తి చూపుతారు. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయానికి 5,000 ఎకరాలు, స్పోర్ట్స్ సిటీకి 2,500, పరిశ్రమలకు 2,500 ఎకరాలు చొప్పున 10,000 ఎకరాలు అవసరం. 10,000 ఎకరాలు అవసరం అంటే 40,000 ఎకరాలు సేకరించాలి, అంతే కదా. ల్యాండ్ పూలింగ్ వాళ్ళకి 1000 గజాలు ఇవ్వాలి కదా, 4,800 గజాలు తిరిగి. సో అంటే 40,000 ఎకరాలు సేకరించాలని క్లియర్గా చెప్తున్నాం. ఇప్పటికే విజయవాడ విమానాశ్రయం ఉన్నందున మళ్ళీ అమరావతిలో మరొకటి అవసరమా అనే ప్రశ్నకు మంత్రి నారాయణ సమాధానం ఇస్తూ, హైదరాబాద్లో బేగంపేట విమానాశ్రయం ఉంది, అయినా సీఎం చంద్రబాబు శంషాబాద్లో మరొకటి నిర్మించేందుకు 5,000 ఎకరాలు సేకరించారు. ఏంది కనీసం నవ్వుకుంటారన్న సిగ్గు శరం ఏం లేదా నారాయణ గారు? పిల్లలకు చదువులు చెప్తే కూడా ఇట్లా అబద్ధాలు చెబుతారా? ఇది శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చంద్రబాబు నాయుడు గారు ఏది భూసేకరణలు అన్నీ చేశారా? సిగ్గు లేదా ఇంకా చెప్పడానికండి? శంషాబాద్ ఎయిర్పోర్ట్ రాజశేఖర రెడ్డి గారి కృషి వల్ల శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ, రింగ్ రోడ్డు కానీ, పీవీ ఎక్స్ప్రెస్ హైవే కానీ. ఆయన బేగంపేటలో ఉంటే అక్కడ ఇంకోటి ఎందుకు కట్టారంట? బేగంపేట ఆపేసి అక్కడ కూడా కట్టారు, ఎందుకంటే సరిపోవట్లేదు సిటీ లోపల కదా అని. ఇప్పుడు ఆల్రెడీ సిటీ లోపల లేదు గన్నవరం విమానాశ్రయం, రోజు పోతారు కదా, ఎక్కితే దిగితే ఫ్లైట్లే కదా మీరు. గన్నవరం విమానాశ్రయం సిటీలో లేదు, అని కూడా ఆల్రెడీ ఎక్స్పాండ్ చేస్తున్నారు, అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కింద అవుతుంది. సో ఇంకా ప్లేస్ ఉంది అక్కడ ఇంకా ఎక్స్పాండ్ చేసుకోవాలంటే. దానికి 30 కిలోమీటర్ల దూరంలో ఇంకొక ఎయిర్పోర్ట్ ఎవడన్నా బుద్ధి జ్ఞానం ఉన్నాడు కడతాడా? 30 కిలోమీటర్ల దూరంలో 2 ఎయిర్పోర్ట్లు ఎవరైనా కడతారా? అది మూసేస్తే ఇది కొత్తది ఏమైనా కడుతున్నారంటే అర్థం ఉంటుంది. కనీసం కామన్ సెన్స్ ఉండి మరి ఉన్నారా? కనీసం ఎట్ట మంత్రులు అయ్యారు, ఏం మాట్లాడుతున్నారు? అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం, అతిపెద్ద స్టేడియం, అతిపెద్ద బస్ స్టాండు, అతిపెద్ద రైల్వే స్టేషను, అతిపెద్ద సచివాలయం, అతిపెద్ద అసెంబ్లీ, అతిపెద్ద హైకోర్టు, అంతర్జాతీయ స్థాయిలో ఎవడు కట్టేస్తారంట. 1,00,000 కోట్లు అప్పు తెచ్చి 1,00,000 ఎకరాలు 3 పంటలు పండేటటువంటి భూముల్ని బలవంతంగా సేకరించి ఏం చేద్దాం అనుకుంటారు ఈ రాష్ట్రాన్ని మీరు? అతిపెద్ద ఎయిర్పోర్ట్ అవసరం లేదయ్యా. అసలు ఎయిర్పోర్ట్ 30 కిలోమీటర్ల దూరంలో ఉంది, గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది. అతిపెద్ద రైల్వే స్టేషన్లు అవసరంలా. ఆ ముందు బస్ స్టాండ్ ఏడవమనండి, బస్ స్టాండ్ కట్టండి అమరావతి, చిన్నది. ఆల్రెడీ పెద్ద బస్ స్టాండ్ విజయవాడలో ఉంది. రాజధాని అంటే విజయవాడ ఎన్ని కలిపేనా కాదా? మళ్ళీ అన్ని అతిపెద్ద
అతి పెద్దగా దోచుకోవడానికి అతి పెద్ద పేరు చెప్పి రాష్ట్రాన్ని నాశనం చేసేస్తా ఉన్నారు. రాజధాని గుండా వెళ్ళే రైల్వే లైన్ వల్ల చాలామంది రైతులు భూములు కోల్పోతారు. సమీకరణలో భూములు తీసుకోవాలని రైతులు వచ్చి అడిగారు. ఈ విధానంలో తీసుకోవాలని ఎప్పటికే నిర్ణయించాం. దీనిపై ప్రజాప్రతినిధులు రైతులతో మాట్లాడుతున్నాం. ఇది అసలు వార్త ఏంటంటే రాజధాని భూములకు సంబంధించి ఇది ఇంకో వేరే పత్రికలో వచ్చినటువంటి వార్తలను చూస్తే సమీకరణకు అంగీకరించకపోతే భూసేకరణ నారాయణ రాజధాని అదన భూములపై మంత్రి రాజధాని అదన భూముల విషయంలో ప్రజలు అంగీకరిస్తే సమీకరణ లేని పక్షంలో భూసేకరణ చేస్తామని చెప్పి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ అన్నారు. ఇది అసలు సంగతి. అంటే మళ్ళీ భూముల సేకరణ ల్యాండ్ పూలింగ్ విధానంలో తీసుకోవాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉంది. రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలనేటటువంటి ఏకైక లక్ష్యంతో పోతా ఉన్నారు ఈ 10 నెలలుగా. ఇంకా దేవుడే కాపాడాలి ఈ రాష్ట్రాన్ని. ఇంకొక వార్త, ఏ నాయకుడు ఎదుర్కోనన్ని సంక్షోభాలు ఎదుర్కొన్న మైండ్ సెట్ షిఫ్ట్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మైండ్ సెట్ మార్చుకున్నా కాబట్టి ఈ స్థాయికి వచ్చా, ఆలోచన నాది, ఆచరణ అధికారులది. పుస్తకావిష్కరణ వేదికపై సీఎం చంద్రబాబు, నటుడు చిరంజీవి, రచయిత్రి శరణి. చంద్రబాబు చాలా గొప్ప ధీరోదాత్తుడు, పొగడ్తలతో ముంచెత్తినటువంటి చిరంజీవి. మైండ్ సెట్ షిఫ్ట్ అనేటటువంటి పుస్తకావిష్కరణ నిన్న జరిగింది. ఎవరిది ఇది అంటే మంత్రి నారాయణ, విద్యా సంస్థల చైర్మన్ నారాయణ వాళ్ళ అమ్మాయి శరణి, గంటా శ్రీనివాసరావు గారి కోడలు కూడా అవుతుంది అమ్మాయి. సో గంటా శ్రీనివాసరావు వాళ్ళ అబ్బాయినే చేసుకున్నారు. సో ఈ అమ్మాయి ఒక పుస్తకం రాసింది మైండ్ సెట్ షిఫ్ట్ అనేది. దానికి చంద్రబాబు నాయుడు గారు, చిరంజీవి గారు ఇద్దరు హాజరయ్యారు. దాంట్లో మైండ్ సెట్ మార్చుకున్నా కాబట్టి ఈ స్థాయికి వచ్చానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. సో మైండ్ సెట్ షిఫ్ట్ అవ్వాలి ఎప్పటికప్పుడు అని చెప్పారు. బాగానే ఉంది. మంచి మైండ్ సెట్ షిఫ్ట్ అవ్వాలి ఎప్పుడు, అది కదా మనం చెప్పాలి. మన మైండ్ సెట్ ఎప్పుడు పాజిటివిటీగా ఉండాలి, నెగిటివిటీగా ఉండకూడదు. దాన్ని మంచి కోసం మైండ్ అనేది షిఫ్ట్ అవ్వాలి ఎప్పుడైనా అనేది మనం చెప్పుంటే ఇంకా మైండ్ సెట్ అనేది ఎప్పటికప్పుడు ఎలా మారుతుందో చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే పిల్లనిచ్చినటువంటి మా దగ్గర నుంచి వచ్చింది కదా మైండ్ సెట్ అట మారి లాక్కున్నాడు. ఫస్ట్ రాజకీయ జీవితం ఎలా స్టార్ట్ అయింది, దాని తర్వాత ఎలా చంద్రబాబు నాయుడు గారు రామారావు గారి దగ్గరకు చేరారు, తర్వాత ఎలా వెన్నుపోటు పడిచారు, ఎలాంటి మైండ్ సెట్ ఉంది, ఇవన్నీ నిజంగా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే ఇంకా అద్భుతంగా ఉండేది. మైండ్ సెట్ ఎలా షిఫ్ట్ అవుతుంది చంద్రబాబు నాయుడు గారు, ఏ అవసరానికి వాళ్ళ కాళ్ళు ఎలా పట్టేసుకుంటాడు, చీకట్లో చిదంబరం, పట్టపగల నరేంద్ర మోడీ గారి, ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీతో అయినా ఎలా అంటగాగుతాడు, అవసరమైతే ఎలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుంటాడు, అవసరం లేకపోతే జుట్టు పట్టుకుని ఎలా బయటికి నెడతాడు, మైండ్ సెట్ ఎట్లా షిఫ్ట్ అవుతుంది, ఏ క్షణానికి ఆ క్షణంగా ఎలా షిఫ్ట్ అవుతుంది అనేది కరెక్ట్గా నిజంగా చంద్రబాబు నాయుడు గారిని చూసి యాడ్ చేయొచ్చు. చిరంజీవి గారిని కూడా చూసి కూడా నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఆయన నన్ను బాగా పొగడ్తలతో ముంచెత్తున్నాడు కదా. చంద్రబాబు కింద పడి లేచారు, మానసిక స్థైర్యంతో ఉన్నారు. ఆయన ధీరోదాత్తత చంద్రబాబులోనే చూశాను. ప్రతికూల పరిస్థితులు వచ్చినా అధిగమించేలా మంచి రోజులు వస్తాయని నమ్మకంతో ముందుకు వెళ్ళాలి. నాయకత్వ లక్షణాలు అద్భుతంగా ఉన్నాయంట. హైదరాబాద్ ఐటీ రంగంలో అభివృద్ధి చెందిందంటే చంద్రబాబు నాయుడు వల్ల అంట. ఈరోజు ఐటీ డిజిటలైజేషన్ ఏ స్థాయికి చేరడానికి మార్గదర్శకుడు చంద్రబాబు. మైండ్ ఏమైనా పని చేయట్లేదేమో చిరంజీవి గారు కూడా. వాళ్ళతో వీళ్ళతో కలిస్తే సమావేశం అయితే అయినా అసలు మీ తల్లిగారిని తిట్టినటువంటి ఇలాంటి వ్యక్తిని పట్టుకొని మీ ముగ్గురు అన్నదమ్ములు పొగడతలతో మామూలుగా ముంచెత్తరు. మిమ్మల్ని మెగా ఫ్యామిలీ అంటాం కంటే దగా ఫ్యామిలీ అంటే కరెక్టేమో. దగా ఫ్యామిలీ అనేది మీకు కరెక్ట్గా సూటబుల్ అయింది. ఇది చంద్రబాబు నాయుడు గారు అంటే ఐటీ అను డిజిటలైజేషన్ ఏఐని ఈ స్థాయికి తీసుకురావడంలో మార్గదర్శకుడు చంద్రబాబు నాయుడు అంట. పైనీర్ అంట చంద్రబాబు నాయుడు గారు. బా ఏం పొగడతలు, మీ ముగ్గురు అన్నదమ్ములని చూసే నేర్చుకోవాలి ఎవరన్నా. నిజంగా మీ ముగ్గురు అన్నదమ్ములు ఎంతకైనా దిగజారిపోతారు, ఎంతకంటే దిగజారులేని ప్రతిసారి దిగజారిపోతారంటానికి ఇది కూడా ఒక నిదర్శనం. అటు చంద్రబాబు నాయుడిని పొగడమనే మీకు పుస్తకావిష్కరణ అవసరం లేదు కదా. ఆ మైండ్ సెట్ షిఫ్ట్ అనే దాని మీద 4 మంచి మాటలు చెప్పి ఆ అమ్మాయి ఈ బుక్ రాసింది. సో ఆ బుక్ మీరు ఏమైనా చదివి ఉంటే దాంట్లో మంచి వాక్యాలు చెప్తే అది కదా ఒకరినొకరిని పొగుడుకోవటానికి. చిరంజీవి గారు ఎందుకు ఇంత రోజుగా దిగజారిపోతున్నారో అవసరాలు అలా ఉంటాయి. నాగబాబు మంత్రి, పవన్ కళ్యాణ్ మంత్రి, ఈయనకు కూడా రేపొద్దున ఇంకేమైనా భారతరత్న. అవసరం కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప ఏంటి హీరోలు విలన్లు లేని నాటకంలో అనే ప్రస్థానంలో లాగా ఉంది. ఇవన్నీ చూస్తే మీకు అంతే మీ జీవితం.